హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిర్చి బజ్జీ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని అందులో ఓమా, కొంచెం సోడా, కొంచెం కారప్పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసుకుంటాం. బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. 10 నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు మిర్చి కట్ చేసుకుందాం. మిర్చి రెడీ అయ్యానండి. ఈరోజు మనం మిర్చి, పొటాటో, బ్రెడ్, టమాటో వీటిని బజ్జీలుగా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక బజ్జీలు వేద్దాం. ఇక పిండిలా ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. విధంగా కలుపుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా పక్క తింటున్నాం. ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ కాల్చుకోవాలి. అయినాయండి. బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా అన్నిటినీ వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఆలు బజ్జీ వేసుకుందాం. వీటిని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. వేగిపోయినాయి. తీసుకున్నాం. బౌల్లో వేసుకున్నాం. ఈ విధంగా మరికొని వేసుకుందాం. ఇప్పుడు ఇదే పిండిలో బ్రెడ్ను డిప్ చేసి బజ్జీలా వేసుకుందాం. ఇప్పుడు రెండు వైపులా గోల్డెన్ రంగులోకి కాల్చుకుందాం. వేగినాయి. బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు టమాటో బజ్జీ వేసుకుందాం. టమాటా బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి. బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. బజ్జీలు రెడీ అయ్యాయండి. చూడండి, మిర్చి బజ్జీ, బ్రెడ్ బజ్జీ చూడండి, చాలా బాగా వచ్చింది. ఆలు బజ్జీ కూడా చాలా బాగా వచ్చిందండి. టమాటా బజ్జీ కూడా బాగుంది. వీటన్నిటిపై కొంచెం చాట్ మసాలా వేసుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.